అసలు ఆ బ్యాగ్ పోయిందో లేక బ్యాగ్ పోయేలా నీలవేణియే చేసిందో ఎవరికి తెలుసు? ఏ హరిత, మాట జారుతున్నావు, మర్యాదగా మాట్లాడు. నాకు తెలుసు తారక్, అత్తయ్య నగల మీద వదినకి నిమిషకి హక్కుందని నిన్న చెప్పడం వల్లే కదా మీరు ఉక్రోషంతో ఇప్పుడు ఆ నగలు మాయమయ్యేలా చేశారు. హరిత, నువ్వు నోరు మూస్తావా? ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుకో. ఉన్నదే మాట్లాడుతున్నాను మామ్. ఈ పెళ్ళంటే నీలవేణికి మొదటి నుంచి ఇష్టం లేదు. అందుకే ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇప్పుడు ఇదిగో ఈ నగల నాటకం మొదలుపెట్టింది. హరిత, నీలవేణి గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడ్డానికి నీ నాలుక లేకుండా చేస్తాను. జాగ్రత్త. అమ్మ బంగారం, మా బంగారం మొత్తం మింగేశారు. ఇప్పుడు అమ్మొచ్చి నా బంగారం ఏదని అడిగితే అమ్మకేం సమాధానం చెప్పాలి? అమ్మ నీలవేణి మహాతల్లి, నిన్ను నమ్మినందుకు మాకు గొప్ప గుణపాఠమే నేర్పించావు. ఈ గుణపాఠం నీకు కాదు వదినా, నీలవేణికి. లేకపోతే నా ప్రతి విషయంలోనూ కాలో వేలో పెడుతోంది. ఇప్పుడు జల్ల బాగా తగిలింది. నీలవేణి ఏదో జాగ్రత్త పరురాలు అనుకున్నావు. ఎంత జాగ్రత్తగా ఉండి అన్ని కోట్ల రూపాయల బంగారం పోగొట్టేసింది. వదినా, పాపం నీలవేణి సిస్టర్ని ఎందుకు అన్నేసి మాటలంటున్నారు? అత్తయ్య వచ్చేలోపు ఆ బంగారం రికవరీ చేస్తే సరిపోతుంది కదా. ఈ మహారాణి గారు దర్జాగా ఆ బంగారం మొత్తం బాగానే పోగొట్టేసింది. ఇప్పుడు దాన్ని రికవరీ చేయడానికి అందరూ రోడ్లు పట్టుకొని తిరగాల. అంత విలువ చేసే బంగారం నీలవేణి చేతుల్లో పెట్టి నడి రోడ్డులో వదిలేశారు. తప్పు చేసింది మీరు. మళ్ళీ నీలవేణి తప్పు చేసిందంటారేంటి? సరే తారక్, నీలవేణి చెప్పిందే నిజం అనుకుందాం. అది చెప్పిన కథే నిజంగా జరిగిందని అనుకుందాం. ఎవరో అనామకురాలు సాయం చెయ్యమని వస్తే ఈ మేడం గారి చేతికున్న ఉంగరం తీసి దానం ఇచ్చేయడానికి ఈవిడ గారు ఏమన్నా దానకరుడు కజిన్ సిస్టరా ఏంటి? ఎవరో సాయం అడిగారట, వాళ్ళకి రింగు దానం ఇవ్వబోయిందట. దానికోసం బ్యాగ్ కింద పెడితే అది ఆ ముష్టిదెత్తుకుపోయిందట. ఈ నీలవేణి అంత హెచ్చులకు పోవడం ఎందుకు? ఆ ఉంగరం తీయడం కోసం బ్యాగ్ కింద పెట్టడం ఎందుకు? చాలు, ఇక చాలు. నా వల్లే కదా బంగారం పోయింది. నా వల్ల జరిగిన తప్పుని నేనే సరిదిద్దుకుంటాను. నాకు కొంత గడువు ఇవ్వండి. నీలవేణి, నువ్వు వీళ్ళెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. తప్పు చేసింది వీళ్ళు. పద. వదినా, 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 ఆ వదినా. హరిత, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ బుర్ర ఎంత గొప్పగా పనిచేసిందో తెలుసా? ఈ రోజు ఆ బంగారు నగలు పోగొట్టామని నింద ఎవరి మీద పడకుండా చేశావు. థ్యాంక్ యూ సో మచ్. వదినా, ఎంతైనా మనం ఒకటి కదా. మీ మీద మాట పడితే నా మీద కూడా పడినట్టే కదా. నువ్వెంత మంచిదానివి హరిత. మా మీద నింద పడకుండా ఉండడం కోసం నువ్వెంత కష్టపడ్డావో. ఇది మన మీద ప్రేమో ఆ నీలవేణి మీద ఉన్న పగో ఎవరికి తెలుసు? ఒక విధంగా చెప్పాలంటే రెండూ నిజమే అన్నయ్య. ఒక పక్క మీ మీద మాట పడకుండా చూసుకోవాలి, మరో పక్క ఈ అవకాశాన్ని అడ్డు పెట్టుకొని ఆ నీలవేణిని అనగదొక్కాలి.
రెండు ఫలించాయి కదా. ఈ విషయంలో మాత్రం నువ్వు గ్రేట్ హరిత. ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నట్టు ఒక పక్క నగలు మనవాళ్లవే పోయాయని ఎవరికీ తెలీదు, మరో పక్క నీలవేణిని అందరి ముందు ఒక దోషిలా నిలబెట్టావు. ఏంటో ఈ ఇంట్లో ఇలాంటి శాడిజం పనులు చేసే వాళ్ళ సంఖ్య కొంతమందే అనుకున్నాను. ఇప్పుడేమో కొత్తగా కొత్త వాళ్ళు వచ్చి యాడ్ అవుతున్నారు.